హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అరోమా ఫుడీ. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ. ఈ రెసిపీ మీరు ఓన్లీ చపాతీలోకి రోటీస్లోకే కాకుండా వైట్ రైస్లోకి బగారన్నంలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇవే ఇంగ్రీడియంట్స్తో సేమ్ రెసిపీ ఇంకా తక్కువ టైంలో సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఒక సింపుల్ టిప్ చెప్తానండి. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందామా? గుత్తి వంకాయ కోసం ముందుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం ముందు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు ఇవి లైట్గా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన వాటిలోకి 1 టీ స్పూన్ వరకు శనగపప్పు, 1 టీ స్పూన్ వరకు మినపప్పు వేసుకొని ఇంకో 2 నిమిషాలు సిమ్లో పెట్టి మాత్రమే వేయించాలి. ఇలా సిమ్లో పెట్టి వేయించడం వల్ల పల్లీలు లోపల నుంచి బాగా వేగుతాయి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు డ్రై కోకోనట్ పౌడర్, ఎండు కొబ్బరి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వులు ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని వేయించుకోవాలండి. ఇలా అన్నీ రోస్ట్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అది కొంచెం చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేయాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని అది కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆకు క్రిస్పీగా అయ్యేంత వరకు అది వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దాన్ని తీసి పక్కన పెట్టు. ఇక్కడ నేను ఒక 1/2 కిలో వరకు తెల్ల వంకాయలు తీసుకున్నానండి. మీరు కావాలంటే నల్ల వంకాయలు కూడా వాడుకోవచ్చు దీనికి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఒక స్పూన్ క్రిస్టల్ సాల్ట్ వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా పసుపు ఉప్పు వేసుకోవడం వల్ల వంకాయ కట్ చేసి వేసిన తర్వాత అది చేదు అవ్వకుండా నల్లబడకుండా ఉంటాయి. ఇలా వంకాయని 4 భాగాలుగా కట్ చేసుకొని ఆ నీళ్ళల్లో వేసుకొని అలా పక్కకు పెట్టేయాలి. ఇప్పుడు మనం ముందుగా అన్నీ డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నవన్నీ మిక్సీ జార్లో వేసుకొని ఇందులోకి సరిపడంత ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని 1.5 టీ స్పూన్ చిల్లీ పౌడర్ అంటే కారం పొడి వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న దాంట్లో ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాని ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లో నింపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ముందుగా మసాలా నింపి పెట్టుకున్న వంకాయల్ని ఈ నూనెలో వేసి బాగా మగ్గనివ్వాలి. ఈ వంకాయలు ఈజీగా త్వరగా మగ్గాలి అనుకుంటే ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ స్ప్రింకిల్ చేసుకొని కలిపేసి మూత పెట్టి మగ్గించుకోవచ్చు. ఇలా ఒకవైపు లైట్గా మగ్గిన తర్వాత మరొక వైపు తిప్పేసి మగ్గించుకోవాలి. యాక్చువల్లీ వంకాయలు సాల్ట్ వేయకుండా మగ్గించుకుంటే కొంచెం చేదు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే వంకాయ ఎప్పుడన్నా మగ్గించుకోవాలనుకుంటే కొద్దిగా అయినా సరే సాల్ట్ యాడ్ చేస్తే ఆ చేదు అనేది రాదు. ఇప్పుడు మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి. అది ఒక 50% వరకు మగ్గిన తర్వాత మరొక వైపు తిప్పేసుకొని మూత పెట్టేసి మరి కాసేపు మగ్గించుకోవాలండి. ఈ వంకాయలు ఇలాగా ఒక 50% వరకు మగ్గితే చాలు. అలా మగ్గిన వాటిని ఒకసారి కలిపేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర ఆవాలు వేసి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి.
ఒక మీడియం సైజ్ ఆనియన్, అలాగే ఒక 4 నుంచి లేదా 5 పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఇలా ఆనియన్ వేగే టైంలో మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. ఇలా ఆనియన్ బాగా వేగిన తర్వాత అందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టి మగ్గించాలి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి టొమాటో ఇలా ప్రెస్ చేసి చూస్తే తెలిసిపోతుంది మగ్గిందా లేదా. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ముందుగా మగ్గించి పెట్టుకున్న వంకాయల్ని ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ వంకాయలు మగ్గేలోగా మనకు ముందుగా స్టఫ్ చేసుకోగా మిగిలిన మసాలాలోకి వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక 15 నిమిషాలు మూత పెట్టేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. యాక్చువల్లీ ఇదే ప్రాసెస్ ఈజీగా ఫాస్ట్గా అవ్వాలంటే ప్యాన్లో కాకుండా ప్రెషర్ కుక్కర్లో పెట్టి ఇదే ప్రాసెస్ చేశారంటే మీకు 15 మినిట్స్లో గుత్తి వంకాయ రెడీ అవుతుందండి. టేస్టీ అండ్ యమ్మీ గుత్తి వంకాయ రెడీ అండి. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అరోమా ఫుడీస్. బాయ్.